అందరికీ నమస్కారం. మన దేశంలోనే టాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లో ఒకటైన హైదరాబాద్ సిసిఎంబి అంటే సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఒక సూపర్ కెరియర్ ఆపర్చునిటీతో ముందుకొచ్చింది. అసలు ఏంటది? దాని పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. సో ఈ రిక్రూట్మెంట్లో అందర్నీ అట్రాక్ట్ చేసే విషయం ఏంటో తెలుసా? అదేంటంటే ఎలాంటి రాత పరీక్ష లేదు. అవును, విన్నది కరెక్టే. డైరెక్ట్గా ఇంటర్వ్యూ బేసిస్ మీదే జాబ్స్ ఇస్తున్నారు. ఇది నిజంగా చాలా రేర్ ఆపర్చునిటీ. ముఖ్యంగా లైఫ్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్లకు సిఎస్ఐఆర్ సిసిఎంబిలో పనిచేయడం అనేది కెరియర్లో ఒక పెద్ద అచీవ్మెంట్ లాంటిది. అలాంటిది ఇప్పుడు ఈ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ 2025 సంవత్సరానికి ప్రాజెక్ట్ బేస్డ్ జాబ్స్ కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆ వివరాల్లోకి వెళ్దాం పదండి. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి క్విక్గా మెయిన్ పాయింట్స్ చూసేద్దాం. ఇన్స్టిట్యూట్ పేరు సిఎస్ఐఆర్ సిసిఎంబి. జాబ్ లొకేషన్ మన హైదరాబాద్లోనే. ఇవి పర్మనెంట్ కాదు, టెంపరరీ ప్రాజెక్ట్ బేస్డ్ జాబ్స్ అన్నమాట. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 29, 2025. ఈ బేసిక్ డీటెయిల్స్ చూస్తేనే ఇది మనకు సెట్ అవుతుందా లేదా అనే ఒక ఐడియా వస్తుంది కదా. ఓకే, ఇక అసలు మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఈ నోటిఫికేషన్లో చాలా రకాల పోస్టులున్నాయి. అడ్మినిస్ట్రేషన్ నుంచి మొదలుపెట్టి సీనియర్ సైంటిస్ట్ వరకు. సో ఒక్కో పోస్ట్ గురించి, దానికి కావలసిన క్వాలిఫికేషన్స్ ఏంటో వివరంగా చూద్దాం. లిస్ట్లో ఫస్ట్ ఉన్నది సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్. పేర్లో సైంటిఫిక్ అనుంది కదా అని కన్ఫ్యూజ్ అవ్వొద్దు. ఇది పక్కా అడ్మినిస్ట్రేషన్ జాబ్. అంటే ఏదైనా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఆఫీస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లకి ఇది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఈ జాబ్కి క్వాలిఫికేషన్ సింపుల్. ఏదైనా డిగ్రీ ఉంటే చాలు. ఏజ్ లిమిట్ కూడా ఎక్కువే, 50 ఏళ్ల వరకు ఉంది. శాలరీ విషయానికొస్తే నెలకి 18,000 రూపాయలతో పాటు హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్ కూడా ఇస్తారు. అడ్మిన్ సైడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లకి ఇది మంచి ఆప్షన్. సరే, నెక్స్ట్ 2 ఎంట్రీ లెవెల్ టెక్నికల్ పోస్టులున్నాయందులో. ఒకటి ల్యాబ్ వర్క్కి సంబంధించిందైతే ఇంకొకటి బయట తిరుగుతూ ఫీల్డ్ వర్క్, నేచర్ స్టడీస్ చేసేవాళ్ల కోసమన్నమాట. ఈ రెండింటి మధ్య తేడాలేంటో క్లియర్గా చూద్దాం. టెక్నికల్ సపోర్ట్ పోస్టేమో బేసిక్ ల్యాబ్ టెక్నిక్స్ తెలిసిన వాళ్లకు బాగుంటుంది. అదే ప్రాజెక్ట్ అసిస్టెంట్ 2 విషయానికొస్తే ఫీల్డ్ వర్క్ మీద, అంటే బయట తిరిగి పనిచేయడం, ప్రకృతిని అధ్యయనం చేయడం లాంటి వాటిపై ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లకు ఇది కరెక్ట్. బహుశా ఫీల్డ్ వర్క్ కాబట్టేనేమో దీనికి శాలరీ కూడా కొంచెం ఎక్కువ, 20,000 రూపాయలు. సో అభ్యర్థులు వాళ్ల స్కిల్స్, ఇంట్రెస్ట్ను బట్టి ఏది బెస్ట్ అని డిసైడ్ అవ్వచ్చు. ఓకే, ఎంట్రీ లెవెల్ జాబ్స్ చూశాం కదా. ఇప్పుడు కొంచెం అడ్వాన్స్డ్ స్కిల్స్ అవసరమయ్యే ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ 3 పోస్ట్ గురించి తెలుసుకుందాం. దీనికి కొంచెం స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఉండాలి. ఈ పోస్ట్కి అప్లై చేయాలంటే మాస్టర్స్ డిగ్రీ కానీ లేదా 4 ఇయర్ బ్యాచిలర్ డిగ్రీ కానీ ఉండాలి. అంతకంటే ముఖ్యంగా స్పెసిఫిక్ స్కిల్స్ అడుగుతున్నారు. ఎన్జీఎస్ డేటా అనాలిసిస్ అంటే జెనెటిక్ సీక్వెన్స్ను అనలైజ్ చేయడం, లేదా మాలిక్యులర్ బయాలజీ టెక్నిక్స్లో మంచి నాలెడ్జ్ ఉండాలి. జీతం కూడా బావుంది, నెలకి 28,000 రూపాయలు ప్లస్ హెచ్ఆర్ఏ. ఇక మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్లకి ఇవి చాలా ఇంపార్టెంట్ ఆపర్చునిటీస్. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లకు, ఫ్రెషర్స్కు ఇద్దరికీ వేర్వేరుగా పోస్టులున్నాయి. చాలామందికి ఇవి కెరియర్లో ఒక మంచి టర్నింగ్ పాయింట్గా నిలుస్తాయి. ఈ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల్లో శాలరీ అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. చూడండి, అసోసియేట్ ఏమో ఫ్రెషర్స్కి, అదే అసోసియేట్ 2 ఏమో 2 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లకి. అయితే ఇక్కడ అసలు విషయమేంటంటే నెట్ లేదా గేట్ లాంటి నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ క్వాలిఫై అయిన వాళ్లకు శాలరీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ క్వాలిఫికేషన్ అనేది రీసెర్చ్ ఎబిలిటీకి ఒక స్టాండర్డ్ అనమాట. అందుకే ఫండింగ్ ఏజెన్సీ రూల్స్ ప్రకారం వాళ్లకు ఎక్కువ పే చేస్తారు. సో అప్లై చేసేటప్పుడు ఈ డిఫరెన్స్ ఖచ్చితంగా గమనించాలి. సరే, ఇప్పుడు హయ్యెస్ట్ లెవెల్ పోస్టుల గురించి చూద్దాం. ఇవి పీహెచ్డీ పూర్తి చేసి రీసెర్చ్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ల కోసం స్పెసిఫిక్గా డిజైన్ చేసినవి. అండ్ ఈ నోటిఫికేషన్లో ఆఫర్ చేస్తున్న హయ్యెస్ట్ శాలరీ ఎంతో తెలుసా? నెలకి 67,000 రూపాయలు ప్లస్ హెచ్ఆర్ఏ. ఇది సీనియర్ రీసెర్చర్స్ను అట్రాక్ట్ చేయడానికి ఒక సాలిడ్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. ఈ 2 సీనియర్ పోస్టులకు కూడా పీహెచ్డీలో స్పెసిఫిక్ స్పెషలైజేషన్స్ అడుగుతున్నారు. ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1కి 56,000 శాలరీ అయితే రీసెర్చ్ సైంటిస్ట్ 2కి 67,000 వరకు ఉంది. ఈ శాలరీ ఏజ్ లిమిట్లో ఉన్న తేడాను బట్టే ఆ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, పోస్టులు, శాలరీల గురించి చూశాం కదా. ఇప్పుడు అందరూ వెయిట్ చేసే ఇంపార్టెంట్ టాపిక్, అసలు ఎగ్జామ్ లేకుండా సిలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది దాన్ని చూద్దాం.
సెలెక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ క్లియర్గా 4 స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్, వచ్చిన అప్లికేషన్స్ అన్నింటినీ స్క్రూటినీ చేస్తారు. అందులోంచి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ను షార్ట్లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత షార్ట్లిస్ట్ అయిన వాళ్లకు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఇంటర్వ్యూ ఉంటుంది. ఫైనల్గా సెలెక్ట్ అయిన వాళ్ల లిస్టును వెబ్సైట్లో పెడతారు. మళ్ళీ చెప్తున్నా, ఎలాంటి రిటన్ టెస్ట్ లేదు. సెలక్షన్ ప్రాసెస్ క్లియర్ కదా. మరి జాబ్స్కి ఎలా అప్లై చేయాలి? ఆ స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. అప్లై చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీనే. ఫస్ట్ సీసీఎంబీ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ కెరియర్స్ లేదా రిక్రూట్మెంట్ సెక్షన్లో ఈ నోటిఫికేషన్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుని ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ను జాగ్రత్తగా ఫిల్ చేసి సబ్మిట్ చేయడమే. సో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈ స్టెప్స్ ఫాలో అయిపోవచ్చు. ఒక్క విషయం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ December 29, 2025. సో అర్హత ఉన్నవాళ్లు వీలైనంత త్వరగా అప్లై చేయడం బెటర్. ఓకే, ఇన్ని డీటెయిల్స్ చూశాక అసలు ఈ ఆపర్చునిటీ ఎవరికి పర్ఫెక్ట్గా సరిపోతుంది, ఎవరి కెరియర్కి ఇది బెస్ట్ చాయిస్ అవుతుంది, దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఎవరైతే లైఫ్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్ ఉండి రీసెర్చ్ ఫీల్డ్లో కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్లకు ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. ముఖ్యంగా పీహెచ్డీ చెయ్యాలనే ప్లాన్లో ఉన్నవాళ్లకు సీసీఎంబీలో వచ్చే ఎక్స్పీరియన్స్ కెరీర్కి చాలా పెద్ద ప్లస్ అవుతుంది. అలాగే ప్రైవేట్ ల్యాబ్స్లో తక్కువ శాలరీకి పనిచేసేవాళ్లు కూడా దీన్ని ఒక మంచి స్టెప్పింగ్ స్టోన్గా వాడుకోవచ్చు. నిజమే, కొన్ని పోస్టులకు శాలరీ కొంచెం తక్కువగా అనిపించొచ్చు. కానీ సీసీఎంబీ లాంటి ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్లో వచ్చే ఎక్స్పీరియన్స్ అనేది ఫ్యూచర్ కెరియర్కి చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్తుంది. సో ఆలోచించాల్సిన విషయమేంటంటే, ఈ అవకాశం ఒకరి కెరియర్ను మార్చే టర్నింగ్ పాయింట్ అవుతుందా కాదా?